కార్తిక్, మన హంగామాలో ఒక అద్భుతం జరగబోతుంది. మళ్ళీ ఎవరన్నా కొండ నుంచి దూకపోతున్నారా? కాదు, నువ్వు అంతగా ఎక్స్పెక్ట్ చేయకు. మన ఓకే, వేరియేషన్ వీరబాబు అండ్ స్మైలింగ్ షరీఫ్ ఇద్దరు కలిసిపోయారట. ప్యాకప్ అయ్యాక ఎలాగో కలుస్తున్నారుగా. ఆ కలవడం కాదు, ఇద్దరు కలిసి హంగామా స్టేజ్ మీద ఒక పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు. అయితే అది అద్భుతం కాదు, అంతకు మించి. మరి ఆ మహా అద్భుతాన్ని చూడడానికి మీరందరూ కూడా రెడీగా ఉన్నారా? ఆలస్యం చేయకుండా లెట్ మీ వెల్కమ్ వేరియేషన్ వీరబాబు along with గోల గ్రీష్మ. కన్నుల బాసలు తెలియవులే, కన్నెల మనసులు ఎరుగములే, ఒకవైపు చూపి మరువైపు దాచగ అద్దాల మనసు కాదు, చేతులు సంద్రాన్ని మూయలేవులే, ఇది అద్దాల మనసు కాదులే, చేతులు సంద్రాన్ని మూయలేవులే. ఫైనల్ గా సెటిల్ అయ్యాడు వీరబాబు. చూసారా తమ్ముళ్ళు, ఒక అమ్మాయి నేను గాఢంగా ప్రేమించాను. అది నా దగ్గరున్న డబ్బులు మొత్తం శాంతంగా నాకేసి నన్ను సర్వనాశనం చేసేసి ఆ పక్కింటోడిని పెళ్లి చేసుకొని ఈ రోజు నైట్ ఫస్ట్ నైట్ చేస్తుంది తమ్ముడు. చూస్తా ఈ రోజు నైట్ అది ఫస్ట్ నైట్ ఎలా చేసుకుంటుందో నేను చూస్తా. జనవరి మాసం మరి మంచు కురిసే సమయం, పల్లల్లో నమ్మైకం దేహం అంత తాపం, తమిళ జీవజీన ఈ పెదవులు తాక నాలో 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 పద సిగలే సిగలే రగలే నా సిగ్గు ఎక్కు నిక్కులన్నీ చిక్కుకొని డార్లింగ్, అయినా ఫస్ట్ నైట్ అంటే మంచం వేసి అరేంజ్ చేస్తారు గానీ వెరైటీగా సోఫా వేసారేంటి? అంటే మా ఆచారం. ఆ సోఫా సెట్ నా డబ్బులతో కొన్నదేరా. ఫస్ట్ నైట్ రోజు పళ్ళు పలహారాలు ఉండాలి కదా, ఏం లేవేంటి? అంటే ఫస్ట్ నైట్ రోజు పళ్ళు లేకుండా ఫస్ట్ నైట్ చేసుకోవడం మా ఆచారం. కానీ పళ్ళు లేకుండా నేను ఫస్ట్ నైట్ చేసుకోలేను. అవునా? నేను వెళ్ళి ఇప్పుడు బయటకు వెళ్ళి పళ్ళు పట్టుకొస్తాను. నాకు ఇష్టమైన ఫ్రూటే తేవాలి. సరే తెస్తాను. వాడే పెద్ద గుమ్మడి పండు లాగున్నాడు, వాడే పండు తెస్తాడు. దానికి నచ్చిన పండు మన దగ్గర ఉంది. మిరాకిల్ అంటే ఇదే చూడు. నాకు ఇష్టమైన ఫ్రూట్. థ్యాంక్ యూ. మరి నీ శాలరీ ఎంత? నా శాలరీయా 50,000. ఏమ్మా సరిపోదా? 1,00,000 రూపాయలు నా శాలరీ లటక్కని మింగేసిందిరా. తక్కువలో నీ 50,000 అంతా దాని బ్యూటీ పార్లర్ ఖర్చులకు సరిపోరా రే. ఏది కొంచెం అగ్గి పెట్టి అందుకోండి, అగరొత్తులు వెలిగిస్తాను. అగ్గి పెట్టే వాడి దగ్గర అగ్గి పెట్టుంది గాని అగ్గి లేదే. మళ్ళీ మిరాకిల్, అగ్గిపెట్టి వచ్చేసింది. అబ్బా మిరాకిల్, పక్కనోడి ప్లేట్ లో ఫుడ్ ని పక్క టీవీలో అమ్మాయిలు లాక్కోపోయా. నీకు అన్ని మిరాకిల్ గానే ఉంటారా? సరే గాని మన ఇద్దరం ఒకే అరిటాకులో కలిసి భోజనం చేద్దామా? సరే. ఇలా అరిటాకుల్లో భోజనాలని తినిపించి నా బతుకు కుక్కలు చెప్పి నిస్త్ర చేసిందిరా. ఎక్కడో మందు స్మెల్ వస్తుంది కదా, నేను ఆ కర్పూరం వెలిగించినా? వెలిగించు బంగారం. నా ఆస్తి మొత్తం ఆర్ధ కర్పూరంలా గాజేసి దీనికి కర్పూరం వాసన వస్తుందంటే ఇప్పుడు కర్పూరం వాసన. ఫస్ట్ నైట్ కదా, పాలు తాగి స్టార్ట్ చేద్దామా? మీరు సగం తాగి నాకు సగం ఇవ్వండి. అంటే రొటీన్ గా అలా కాకుండా వెరైటీగా ముందు నువ్వు సగం తాగు, ఆ ఎంగిలి పాలు నేను తాగుతా. అది ఆల్రెడీ ఎంగిల్ చేసిన గ్లాస్. ఇదేంటి బంగారం, బయట నాన్ సింక్ లో ఎవరో డైలాగ్ చెప్తున్నాడు. అంటే మీ దృష్టి అంతా నా మీద లేదన్నమాట, ఎక్కడో పెట్టారు. లేదు, నా దృష్టి నీ మీదే ఉంది. ముందు దాని మీద దృష్టి పెట్టిన తర్వాత మందు సీసా మీద దృష్టి మిగిలిద్ది నీకు. మరి హనీమూన్ కి ఎక్కడికి వెళ్దాం?
మీ ఇష్టం. ఊటీ వెళ్దామా? ఊటీ వెళ్ళు, తర్వాత నువ్వు కోట్లు బూట్లు చంపెట్టుకొని బతకాల్సిందే పాత కోటీలో. ఇదిగో నా ఫస్ట్ నైట్ రోజు ఎవడో ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తున్నాడు అక్కడ, వాడి సంగతి తేల్చేసి మళ్ళీ వద్దాం ఉండు. ఏయ్ ఎవరా నువ్వు నా ఫస్ట్ నైట్ రోజు కాల్ చేస్తున్నావు? నీ ఫస్ట్ నైట్ రోజు నేను కాల్ చేయటం ఏంటరా? నువ్వు ఆల్రెడీ రిలీజ్ అయిన తర్వాత టికెట్ కొనుక్కొని సినిమా చూస్తున్నావు. నేను ప్రీ రిలీజ్ ఫంక్షన్ లోనే సినిమా అంతా చూసేసాను. అంటే ఏంట్రా? ఆ పక్కనున్న బంగారాన్ని అడగరా, నీ బంగారాన్ని. దాని మెళ్ళో బంగారం అంతా ఎవడు కొనిపించాడో చెప్పుద్ది. ఏం బంగారం? వాడేంటో మాట్లాడుతున్నాడు. వాడేదో పిచ్చోడండి. ఓ పిచ్చా? పిచ్చా కాదురా, కావాలంటే దాని ఈపు మీద చెక్ చేసుకో, ఎంత పెద్ద మచ్చ ఉంటది. ఏం బంగారం నీ వీపు మీద మచ్చుందా? అంటే ఈ డ్రెస్ లో కనిపించదులండి. ఓ కనపడదా? అంటే ఉందా? ఉందా? వాడేదో పిచ్చోడు, వాడు మాటలు పట్టించుకుంటానండి. లోపల చల్లారిపోతుంది. ఏంటి? పాలు పాలు. నిజమే. మనం సిగ్గుపడుతుంటే నీకు ఏమనిపిస్తుంది? శివం పందులు రెండు సిగ్గుపడుతున్నట్టుందిరా రే. బంగారం మరి ఫస్ట్ నైట్ రోజు మనం అదే ఊటీ వెళ్తాం కదా హనీమూన్ కి, మరి నాకు స్పెషల్ డ్రెస్ డిజైన్ చేయించరా? నీకు డ్రెస్ డిజైన్ చేయిస్తాను కానీ ఎందుకు సిగ్గుపడుతున్నారో చెప్పండి. నీకు డ్రెస్ డిజైన్ చేయించాలంటే నీ కొలతలు నాకు తెలియాలిగా. 176, 193, 136. అదేంటి బంగారం, నేను నీ కొలతలు అడుగుతుంటే బయట బియ్యం బస్తాలు కొలతలు పడుతున్నాయి. వాడు మాటలు పట్టించుకోకండి, వాడు అసలు పిచ్చోడు. అవునా? సరే గాని నేను చంపేస్తా. స్కిట్ చూడలేదు అనుకుంటున్నావేమో, ఇక్కడి నుంచి మొత్తం అబ్జర్వ్ చేస్తాను. నీకు టచింగ్ పెట్టలేదు, చంపుతావు అనుకుంటున్నావు ముట్టుకున్నావంటే. సరే సరే, ఈ చీర చాలా బాగుంది బంగారం. అవునా? 50,000 పెట్టుకున్నాను రా, ఎందుకు బాగోదు? ఇంకా మరి మిమ్మల్ని నేను బంగారం బంగారం అని పిలవచ్చా? నీ ఇష్టం వచ్చినట్టు పిలవచ్చు బంగారం. పిలిచిద్ది ఇలా బంగారం అంతా పిలిచి తర్వాత మొత్తం కాంతో నాగేసిద్రు. మరి ఇంకా లైట్లు ఆఫ్ చేద్దామా? నేను కూడా దానికోసం వెయిటింగ్. ఏ సెట్ లైట్ ఆపోయా? చెప్పు తీసుకొని కొడతా. ఆపద్దు వాడు పెద్ద కాంట్రాజు. దుంపలాగా నిజంగా ఆపారా? మనం ఫస్ట్ నైట్ రోజు లైట్స్ ఆపుకుంటే లైట్స్ కూడా ఆపుకుంటూ చేస్తున్నాడు. అది సంగతి తేల్చేస్తాను బంగారం. రా ఏంట్రా నీ ఎక్స్ట్రా పిచ్చోడు రోజు చేస్తున్నా. నాకు పిచ్చి ఏంట్రా? కావాలంటే ఇందాక చెప్పాను మచ్చ గురించి అడిగి చూడు. మచ్చ అంటాడు ఏంటాడు? పిచ్చోడండి. అదే నీకు పిచ్చి అంటే నువ్వే మచ్చ అంటే అర్థం కావట్లేదు. మాకు ఫస్ట్ నైట్ చేసుకొని సరే, నీకు క్లారిటీగా ఒక మాట చెప్తాను. చెప్పండి. దాన్ని ఎత్తి మీద చేసి చూడు. చేస్తే అంటది. ఏముంటది? అంటదా? ఏమే బంగారం ఇట్రా చేస్తాను. అయ్యో, హెయిర్ స్టైల్ కష్టపడి చేశారండి, పాడైపోతుంది. పాడైనా పర్లేదు, నువ్వు పతివ్రతం ఇప్పుడే నిరూపిస్తాను నేను. ఊరుకో. దానికి ఆ జబ్బు ఎలా వచ్చిందో తెలుసా? ఎలా వచ్చింది? నా నెత్తి మీద చెయ్యి. అంటే ఈ పెళ్లి చెడగొట్టడానికే వచ్చాను నేను ఇక్కడ. వాడిదే కాదే, ఎవరితో కూడా శోభన గాని నా పాతలకే. పోరా పో, మీరు కాకపోతే మీకు బాబులు అంటాడు కౌశిక్ ఉన్నాడు, వాడి దగ్గరికి వెళ్తాను. కరెక్టే, ఆయన నా బాబు వయసే. వీడు ఇందుకే పనికొస్తాడు. ఎలా అనిపించింది వీళ్ళ పర్ఫార్మెన్స్? యాక్చువల్ గా ఇక్కడ చూస్తే అబ్బాయిల ఫేస్లు అందరిలో ఇది ఎక్కడో చూసినట్టుందే అన్నట్టుగా పెట్టారు ఫేస్లు. పడేసే రకం జాగ్రత్త. బంగారానికి బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉన్నావు. బంగారా నువ్వు? పాత చలన చిత్రములో రమణారెడ్డి వలె ఉన్నావు. నీవెవరు మానవా? నన్ను అందరూ విక్టరీ ఉదయం అందురులే. ఏమైంది? కొన్ని భయంకరమైన శబ్దములు విన్నప్పుడు నా జనకుడు నన్ను ఇంటికి వచ్చేయమన్నాడు. ఇంతకీ తమరి పేరేంటి? ఇంద్యజ. ఇంద్యజ. మానవా
నువ్వు ఎందుకు పరుగులు పెడుతున్నావు? ఇది మాత్రం భయంకరంగా లేదా? ఆ పక్కింటి పద్మజ ఉంది కదా, అవును. ఆవిడ నన్ను చూసి 3 సార్లు నవ్వింది. కొంపదీసి మీరు నవ్వారా? నవ్వాను. సర్లేండి, ఇప్పుడు నవ్వితే నవ్వారు కానీ రేపటి నుంచి నవ్వద్దు. ఎందుకని బంగారం? లేకపోతే ఏంటండి, వాళ్ళ ఆయన చూసి నేను 100 సార్లు నవ్వానా, ఒక్కసారి కూడా నవ్వలేదు. నువ్వు యాక్టింగ్ నేర్చుకోవడానికి ఏమేం చేస్తుంటావు? నేను రోకల్ బండ, ఎద్దుల బండ అనే షోలు రోజు చూస్తాను సార్. ఆ ప్రోగ్రామ్ చూసి ఏం నేర్చుకున్నావు సార్ చెప్పు. బుద్ధుందా నీకు? మనిషివా పశువా? ఆడవాళ్ళు మెచ్చ ఎత్తుతావా? సంస్కారం లేదా నీకు? కూర్చో, షో వచ్చింది కాకుండా. హాయ్ ఇలియానా, శృతి హాసన్, కాజల్, వస్తే బండదానా. సరే ఏమి తలకాయకి హెల్మెట్ పెట్టావు? ఈ మధ్య కొత్తగా ఫెయిల్ అయింది, పిల్లోడు పుట్టాడా, డాక్టర్ దగ్గరికి పోయా. పిల్లోడికి ఎడం కావాలంటే హెల్మెట్ పెట్టుకోమని చెప్పాడు. వాడాల్సింది ఈ హెల్మెట్ కాదు. ఇది కంపెనీ హెల్మెట్, ఐఎస్ఐ మార్కుంది.